ఇవాళ మనము దానియేలు గ్రంథంను ధ్యానించుకుందాం. దానియేలు గురించి మనకి క్రైస్తవులందరికీ తెలిసిందే కదా. దానియేలు బబులోన్ దేశంలో ఉండేవాడు అనమాట. బబులోన్ దేశం యొక్క రాజు నెబుకద్నెజర్కి ఒక కళ వస్తుంది. ఆ యొక్క కళ మరియు దాని యొక్క అర్థం ఏంటి తెలుసుకోవాలని మొత్తం బబులోన్ దేశంలో ఉన్న మాంత్రికులను అందరినీ పిలుస్తాడనమాట. అందరినీ పిలిస్తే ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోతారు. అయితే చివరి ఆఖరికి దానియేలుని పిలుస్తాడు. దానియేలు వచ్చి తనకి ఏం కలగన్నాడు, దాని యొక్క అర్థం ఏంటి చక్కగా వివరిస్తాడు. అందుకు అతనిని సత్కరించి బబులోన్ దేశంలో ఒక మంచి స్థానంలో దేవుడు నెబుకద్నెజర్ నిలబెడతాడనమాట. తర్వాత నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏమని, ఎవరెవరైతే బబులోన్ దేశంలో ఉన్నారో వాళ్ళందరూ తన యొక్క ప్రతిమకు నమస్కరించి పూజించాలి. ఆ యొక్క ప్రతిమ తప్పితే వేరొక దేవుళ్ళకి పూజించకూడదు అని. కానీ నెబుకద్నెజర్ దగ్గర ఎవరు పట్టుబడతారు? షడ్రక్, మెషక్, అబెద్నెగో అని ముగ్గురు పట్టుబడతారు అనమాట. వాళ్ళు యెహోవాని ప్రార్థిస్తూ ఉండగా పట్టుబడి వాళ్ళని తీసుకుపోయి మండుతున్న అగ్నిలో పడేస్తాడు నెబుకద్నెజర్. పడేస్తే దాంట్లో నా దేవదూత వచ్చి ఆ యొక్క ముగ్గురుని క్షేమంగా బయటకు తీసుకొస్తుంది అనమాట. తర్వాత నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత బయల్షెజరు అను ఒక రాజు ఏర్పడతాడు. ఆ యొక్క రాజు ఏం చేస్తాడు, మొత్తం సేమ్ నెబుకద్నెజర్ ఎట్లయితే ప్రతిమను నిలబెట్టాడు తన యొక్క ప్రతిమను, అలాంటిదే బయల్షెజర్ యొక్క ప్రతిమను నిల్చోబెట్టి మీరందరూ దీన్ని ప్రార్థించాలి అంటాడు. అయితే దానియేలు పట్టుబడతాడు. ఇప్పుడు తను యెహోవాకు ప్రార్థిస్తుండగా దానియేలు 5 సార్లు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రార్థిస్తూ ఉంటే పట్టుబడితే అప్పుడు తన యొక్క సేవకులు బయల్షెజర్ యొక్క దేవతలు తీసుకుపోయి సింహాల గుహలో పడేస్తారు. సింహాల గుహలో పడేస్తే వాళ్ళు అక్కడ వేచి చూస్తూ ఉంటారు, చచ్చిపోయి ఉంటాడు దానియేలు ఇప్పటికీ అని. అయితే 6వ అధ్యాయం 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూత పంపి సింహములు నాకు సహాయం చేసి ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా అనెను. అట్లా అతను సురక్షితంగా సింహంల గుహలో నుంచి బయటపడతాడనమాట. దానియేలు యొక్క ప్రార్థనకి అలాగూ అతను సురక్షితంగా బయటపడతాడు. అట్లా బయల్షెజర్ రాజుకి అట్లా దానియేలు శిక్షింపబడతాడు. రాజు ద్వారా శిక్షించబడితే దానియేలుకి ఒక దర్శనం కలుగుతుంది. ఒక పొటేలు ఒక మేకపోతు వచ్చి ఇద్దరు కొట్టుకుంటున్నట్టు, ఆ కొట్టుకోవడం వల్ల పొటేలు గెలవడం, మేకపోతు ఓడిపోవడం లాంటి దర్శనం కంటాడు దానియేలు అన్నమాట. అట్లాగూ దర్యావేషు అను రాజు కూడా అయితే తిను ఉన్నాడు కదా, బయల్షెజరు చాలా ఘోరంగా చనిపోతాడనమాట. అతడు చనిపోయిన తర్వాత దర్యావేషు అను ఒక రాజు
బబులోనుకు నియమించబడతాడు బబులోను దేశంలో. అలాగూ యెరూషలేము 70 సంవత్సరాలు సంపూర్తిగా పాడుగా ఉండవలసి ఉన్నది అని ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లు ఇప్పటికీ దర్యావేషు రాజుగారి యొక్క పరిపాలన సమయానికి 70 సంవత్సరాలు పాడుగా ఉండడం సమాప్తి అయినదన్నమాట. 70 సంవత్సరాలుగా ఇశ్రాయేల్ దేశము పాడై ఉండవలను అనే యొక్క నియమము దర్యావేషు రాజుగారి దగ్గర పరిపాలన దాకా సంపూర్తి అయినదన్నమాట. మొత్తం 70 సంవత్సరాలు. అట్లాగూ ఇజ్రాయెల్ దేశము బబులోన్ దేశము వారి యొక్క రాజుల గురించి దానియేలు యొక్క దర్శనములు గురించి మనం ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన మంచి సమయం కొరకు దేవునికి మహిమ కలుగును గాక.